అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి. రైట్ నౌ నేను ఎక్కడున్నానో తెలుసా? సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ క్లినిక్లో, బ్యూటీ స్కూల్లో ఇన్ఫ్యాక్ట్. సో బ్యూటీ ప్రపంచానికి ఒక ప్రపంచం అనూస్ అని చెప్పుకోవచ్చు. 1982లో స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ ఈ స్కూల్లో ఎలా ట్రైన్ చేస్తారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, సో అసలంటూ ఏమేమి మనం నేర్చుకోవచ్చు ఇక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా ఒక టూర్ రూపంలో, అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ టూర్ రూపంలో మీకు తెలుస్తాయి. వెళ్ళే ముందు ఒక చిన్న స్నీక్ పిక్ చూడాలంటే అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి సంబంధించి ఇక్కడ చూసే ఎస్థెటిక్స్, స్కిన్కి సంబంధించి బేసిక్, అడ్వాన్స్ అండ్ మాస్టర్స్, స్పా ట్రీట్మెంట్స్కి సంబంధించి ఆల్ టైప్స్ ఆఫ్ మసాజెస్ అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్స్, అండ్ మేకప్కి సంబంధించి అగైన్ బేసిక్, అడ్వాన్స్ బ్యూటీ కోర్సెస్. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ సోమాజిగూడలో ఉన్న ఈ స్కూల్లోనే నేర్చుకోవచ్చు అండి. ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ నల్లి మ్యామ్, షీఈస్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ us. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి, వెల్కమ్ టు అవర్ స్కూల్. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో ఇది ఫ్రంట్ ఆఫీస్ అమ్మా? ఇది ఫ్రంట్ ఆఫీస్ అమ్మా, ఇది అడ్మిన్ టీమ్. ఇది మా ఫస్ట్ కాన్వకేషన్ జరిగిన పిక్చర్ అమ్మా. అండ్ we have international accreditation and government of India ది beauty and wellness sector council ది accreditation ఉంది. So this is our first picture. You can see Anu sisters here, along with me and the team at that point of time. Yeah, so మీరు కూడా ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారు. Yeah, almost 2 decades amma. So 1983 నుంచి మీరు ఉన్నారా మ్యామ్? We started off with the beauty industry, Anu sisters. 2006 లో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ అకాడమీ పెట్టాము. స్కూల్. ఓకే ఓకే. సో 2007 లో మా ఫస్ట్ కాన్వకేషన్ ఇది. ఈ ఫస్ట్ కాన్వకేషన్ లో మీరు అను సిస్టర్స్ ని చూడొచ్చు. ఐఎమ్ ఆల్సో దేర్ ఓవర్ దేర్. మీరు ఉన్నారు, రాధా మ్యామ్ ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యూటీ లెజెండరీస్ గా పేరు తెచ్చుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ విత్ us ఆల్సో. ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 20 years కూడా వర్క్ చేసే వాళ్ళు మా దగ్గర ఉన్నారు. వావ్. ఓకే. వి ఆల్సో గివ్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ డ్రైవ్స్ ఉంటాయి. అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావాలనుకున్నా స్టూడెంట్స్ వి ఫెసిలిటేట్ దెమ్ టు గెట్ ద థింగ్స్ డన్. సూపర్. సో ఎక్కువగా ఎక్కడ జాబ్స్ కోసం వెంపర్లాడాల్సిన అవసరమే ఉండదమ్మా, అవసరమే ఉండదు. దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ దే ఆర్. yes, ఇక్కడ నుంచి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అప్పుడు స్టూడెంట్స్ అమ్మా, స్టూడెంట్స్ మ్యామ్ తిను తన యాక్ట్రెస్సే కదా? చెప్పలే చిరుగాలి సాంగ్ లో. దట్స్ ట్రూ. ఒక్కడు సినిమాలో కనిపించింది తను. ఇప్పుడున్న ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఇక్కడేమో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, తను ఇంటర్నేషనల్ ఎగ్జామినర్ పాట్లాన్ సెడెస్కో తను ఎగ్జామ్ అప్పుడు వచ్చారు. దీని శృతి గారు పార్ట్ ఆఫ్ అనురాధ గారి డాటర్ ఇన్ లో. తను స్టూడెంట్ అప్పుడు. ఇప్పుడు మీరు ఫ్యాకల్టీగా తను ఇక్కడ చూస్తారు. ఇప్పుడు when you are going through a walk through శాలిని అని అప్పుడున్న స్టూడెంట్, అప్పుడు స్టూడెంట్, ఇప్పుడు మాకు ఫ్యాకల్టీ. యాక్చువల్ గా బ్యూటీ వరల్డ్ గురించి ఎక్కువగా తెలియని రోజుల్లో అనూస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అసలు బ్యూటీ పార్లర్స్, ఆ తర్వాత సలూన్స్, ఎస్థెటిక్ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా. సో కెరియర్స్ ఫార్మ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి రైట్ డెస్టినేషన్. ఈ రోజుల్లో ఉమెన్ అందరూ కూడా జాబ్ చేయాలి, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని చాలా మంది కోరిక కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది నాట్ జస్ట్ ఉమెన్ అమ్మా, ఇట్స్ యూనిసెక్స్, మెన్ అండ్ ఉమెన్ అందరూ చేసుకుంటున్నారు ఇప్పుడైతే. ఎగ్జాక్ట్లీ. యా, ఇట్స్ నాట్ అబౌట్ సో ఫ్రీగా ఉండి జాబ్ లేదు అట్లా అని అనుకోకుండా, దిస్ ఇస్ ఎ ప్రొఫెషనల్ కెరియర్. దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంటే అను సిస్టర్స్ వాళ్ళు నేర్చుకున్నప్పుడు చాలా ప్లేసెస్కి తిరిగి అన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండింది అప్పుడు. ఎందుకంటే ఇంత సెటప్ అట్లాంటిది ఒక చోట లేకుండే. సో వాళ్ళు అన్ని తిరిగి చేసి, సో ఇట్స్ సమ్ అప్ ఆఫ్ ఆల్ దేర్ ఎఫర్ట్స్, వాళ్ళ నాలెడ్జ్, and they put their heart and soul in this particular beauty school at the when it was అప్పుడు కాన్సెప్షన్ అయినప్పుడు, అంటే 2006 నుంచి దగ్గరగా చూసుకొని అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్కడెక్కడ నేర్చుకున్నారో, ఎక్విప్మెంట్ కానీ, ఆ ప్రోడక్ట్స్ కానీ, అట్లాంటివి అన్నీ కూడా they saw that everything was facilitated to the students. Yes. So దగ్గరుండి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఫ్రూట్స్ ని మీరు చూసారు, బికాజ్ యూ మేనేజ్ ఎవ్రీథింగ్ దేర్ వర్క్స్ కాబట్టి. ఇదేం రూమ్ మ్యామ్? ఒకసారి ఇది మా స్కిన్ రూమ్ అమ్మా. ఇక్కడ మేము ఫేషియల్స్ నేర్పిస్తాము, అడ్వాన్స్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఇక్కడ కొంతమంది స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారమ్మా. ఆ పిల్లలు ఇద్దరు అనాలిసిస్ చేస్తున్నారు. తిను స్కిన్
మెషిన్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అక్కడ. ఈ రూమ్లో ఏస్థెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తాము. అలాగే వీళ్ళకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనమే ఇస్తాం కాబట్టి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తాము. సో దట్ వెర్ ఎవర్ దే వర్క్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు కనెక్ట్ అండ్ డూ ద సర్వీసెస్. వాళ్ళు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి ఈజీగా అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. అంటే బెడ్ సెటప్ దగ్గర నుంచి ఎలా సెటప్ చేయాలి, క్లయింట్ కన్సల్టేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ట్, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ స్టార్ట్. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేస్తారు. కొంచెం హ్యాండ్స్ ఆన్ మూమెంట్ అయ్యాక దెన్ దే స్టార్ట్ ఆన్ విత్ ద స్టూడెంట్స్. ఒకరి పైన ఒకరు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అసెస్మెంట్ టెస్ట్ అయినాక ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలా అలాంటివన్నీ చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. దెన్ ఒక మాక్ ఎగ్జామ్ ఉంటుంది. మన స్కూల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉండేది అలాంటిది మాక్ ఎగ్జామ్ ఉండి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఆల్ ది స్టెప్స్ ఉంటుంది మ్యామ్. అంటే డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ టెన్యూర్ ఉంటుందమ్మా. పీజీ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ ఏమో 9 months కోర్స్. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ దట్స్ అ బ్యూటిషియన్ కోర్స్ ఏమో 2.5 months కోర్స్. దాంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. స్కిన్ మాడ్యూల్ విల్ టేక్ ఆల్మోస్ట్ a month or so డ్యూరేషన్. హాఫ్ డేస్ చేసుకున్నా కానీ అట్లా అవుతుంది. అంటే ఇక్కడ అంత ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి ఈ రూమ్లో. వాళ్ళకు ఆ ఎక్స్పోజర్తో పాటు ఈ ట్రీట్మెంట్స్ రేపు పొద్దున వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలనుకున్న రోజుకి ఎన్ని బ్యాచెస్ ఉంటాయి మ్యామ్? ఆల్ ద రూమ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆక్యుపైడ్ ఆల్ ద టైమ్. బ్యాచెస్ వైజ్ అని అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా లేకపోతే అట్లా దే కెన్ డూ అ ఫుల్ టైమ్ కోర్స్ అమ్మా. 9 to 5 ఫుల్ టైమ్ కోర్స్ చేసుకోవచ్చు. 2.5 months కోర్స్ చేస్తే కనుక ఏదైనా 9 to 5. కానీ ఫెసిలిటేట్ చేయడానికి పిల్లలకు కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లేకపోతే కేర్ టేకింగ్ ఉంటుంది, కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకు 9 to 1 కానీ 1 to 5 కానీ ఫెసిలిటేట్ చేస్తాం. రెగ్యులర్ కాలేజ్ టైమింగ్స్ 9 to 5. తను అనాలిసిస్ చేస్తున్నారమ్మా. స్కిన్ మ్యాపింగ్ చెక్ చేసుకుని స్కిన్ కండిషన్ తోని అన్ని రాసుకున్నాకనే అన్ని చెక్ చేసుకున్నాకనే ట్రీట్మెంట్ అది ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేస్తారు. నీకేం అర్థమైంది అలా చూస్తే చెప్పవా? ఫైన్ లైన్స్ చెక్ చేస్తున్నావా? ఐడి కార్డ్స్ కూడా మస్ట్ మ్యామ్ వీళ్ళకి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి వాళ్ళు జాయిన్ అయ్యగానే ఐడి కార్డ్స్ ఇస్తాము. ఐడి కార్డ్స్ ఓన్లీ ఫర్ ద ప్రాసెస్ స్కూల్ ప్రమైసెస్ లోనే కాకుండా whenever they want to visit any beauty store ఏదైనా ఎక్విప్మెంట్ కొనడానికి అట్లా ఉన్నా అనూస్ కార్డ్ చూపిస్తే స్టూడెంట్ అని వాళ్ళకి ఆ స్టూడెంట్ డిస్కౌంట్ పాస్ ఆన్ చేస్తారు. రేపు పొద్దున వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా తరగతిలో ఎక్కడన్నా వాళ్ళు రెఫరెన్స్ చేసుకున్నా కానీ దే కెన్ షో దట్. సో వి టేక్ కేర్ ఆఫ్ దేర్ రెఫరెన్స్ కానీ అథెంటిసిటీ ఉంటుంది. రెఫరల్ కానీ అనగా మా పిల్లలే కదమ్మా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. హాయ్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఒక 1 minute. ఇది మా ఆడియో వీడియో రూమ్ అమ్మా. ఓకే మ్యామ్. పిల్లలకు స్టూడెంట్స్ కి మేము ఇక్కడ విపిటి ప్రెజెంటేషన్స్ అది చూపిస్తా ఉంటాము. బయట ఫోటోలో ఉంది కదా. హాయ్. సో నేను ఇక్కడే స్టూడెంట్, ఇక్కడే ఫ్యాకల్టీ. ఇప్పుడే ఇక్కడ ఫ్యాకల్టీ. ఎలా ఉంది మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని మీరు అక్కడ చూసుకుంటూ. రైట్. సో నాకు స్టూడెంట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడే ఉంది, ఇన్స్ట్రక్టర్గా కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళు ఏ ఫేస్ నుంచి వస్తారు, వాళ్ళు ఎలా డౌట్స్ అడుగుతారు అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫర్దర్గా క్లాసెస్ షెడ్యూల్ చేసుకుంటాం. యా. సో ఇదేం రూమ్ మ్యామ్? ఇది కౌన్సిలింగ్ రూమ్ అమ్మా. ఓకే. అను సిస్టర్స్, అనురాధ గారు, అన్నపూర్ణ గారు, అనుపమ గారు, అనిరుద్ధ గారు. All A's, ma'am. Yeah, all A's. That is why it is Anus. Anus, correct. Didn't realize. This spa room, mama. Okay. So ఇక్కడ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్టీమ్ రూమ్ ఉంది. యా. అండ్ ఫేషియల్ మసాజ్, కార్పొరేట్ మసాజ్ చైర్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ రూమ్ అక్కడ. సో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉందో ఎలా ఉండాలో మొత్తం ఆ సెటప్ అంతా ఉండాల్సిందే అమ్మా. ఎప్పుడు సెటప్ చేయడం కూడా వాళ్ళకు క్షుణ్ణంగా నేర్పిస్తాము. యా. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. యా. ఇది వాటర్ బెడ్ ఇది బేసికలీ. దట్ ఇస్ వై ఇట్ ఇస్ హైడ్రోథెరపీ. స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళకు నేర్పించేటప్పుడు యూజ్ చేసుకుంటాము. స్పా రూమ్. యా. బాడీ మసాజెస్. యా. డిఫై మెషిన్ దట్ ఈస్ యూజ్ ఫర్ ద వెయిట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కి, బాడీ మసాజెస్ కి యూజ్ చేస్తాం. ప్రిన్సిపల్ కౌన్సిలింగ్ రూమ్. యా. దట్ మీన్స్ ఇది నల్లి మ్యామ్ రూమ్ అంతే కదా? అంతే అమ్మా. యా. దిస్ ఇస్ ద రూమ్. యా. ఇది జనరల్ గా స్టాఫ్ రూమ్ అమ్మా. అడ్మిన్ స్టాఫ్ కూర్చుంటారు. ఇది వచ్చేసి మా లైబ్రరీ.
అను సిస్టర్స్ చదువుకున్నప్పటి నుంచి అప్పుడు కొన్ని ఏవైతే కీప్ సేక్స్ ఉన్నాయో అట్లాంటి బుక్స్ ఇప్పుడు లేటెస్ట్ బుక్స్తో సహా అన్నీ ఉంటాయి. మా స్టూడెంట్స్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థీసిస్ చేసినవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే కనిపిస్తుంది. ఈ బాగుండే బుక్స్ ఇవన్నీ అవే. ఓకే, మళ్ళీ వేరే ఫ్యూచర్ స్టూడెంట్స్కి రెఫరెన్స్కి కూడా పనికొస్తుంది. చదువుకుంటారు కొంతమంది, హాఫ్ డేస్ చేసిన వాళ్ళు లేకపోతే ఎర్లీ వచ్చేవాళ్ళు. దిస్ ఈస్ యాక్సెసిబుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నాలెడ్జ్ నిధి అని చెప్పొచ్చు ఒక విధంగా. తరతరాలకి అలా షిఫ్ట్ అవుతా వస్తుంది పదిలంగా పర్చర్. అండ్ దిస్ ఇస్ లంచ్ రూమ్. దిస్ ఇస్ లంచ్ రూమ్. అండ్ స్టూడెంట్స్కి ఇక్కడ లాకర్ అది అంతా కూడా ఉంటుందమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గివెన్ అ లాకర్. ఎందుకంటే చూసారు కదా స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్లోనే ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ యూనిఫామ్ చేంజ్ చేసుకుని వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్. ఎందుకంటే ప్రోడక్ట్స్ అంతా కూడా మేమే ఇస్తాం కాబట్టి దే డోంట్ నీడ్ టు గెట్ ఎనీ ప్రోడక్ట్స్. పర్సనల్ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు ఉంటారు, చాలా రకరకాల ప్లేసెస్, చేంజింగ్ రూమ్ ఉంటుంది, లంచ్ రూమ్ కూడా. సో ఇది ఈ ఫ్లోర్ కి సంబంధించిందా? ఇది ఈ ఫ్లోర్ కి సంబంధించింది. విల్ గో టు ద 4th ఫ్లోర్ వేర్ వి హ్యావ్ అదర్ రూమ్స్. సో 4th ఫ్లోర్ లో యాజ్ యూ కెన్ సీ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ అనౌస్ లో కాస్మెటాలజీ, ఎంటైర్ స్కిన్, హెయిర్ కి సంబంధించి కటింగ్, స్టైలింగ్, కలరింగ్, కెమికల్ బాండింగ్ అండ్ ఎక్స్టెన్షన్, నెయిల్ కి సంబంధించి బేసిక్, అడ్వాన్స్ నెయిల్ ఆర్ట్, పర్సనల్ గ్రూమింగ్, ఇదంతా కూడా ఈ ఫ్లోర్ లో నేర్పిస్తారు. సో అగైన్ నల్లి మ్యామ్ విల్ గైడ్ మీ త్రూ. సో ఫస్ట్ మేకప్ రూమ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫర్ దట్ we don't just teach beauty, we shape futures. That is what Anus International Beauty School is. Yes, super good. రండమ్మా, ఇక్కడ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. డిఫరెంట్ బేసిక్ మేకప్ దగ్గర నుంచి మనం పార్టీ మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్, హై డెఫినేషన్ మేకప్, అన్ని ట్రెండ్స్ వీళ్ళందరికీ కూడా నేర్పిస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మలయాళీ బ్రైడ్ ఉంది. ఓకే, యా, షీఈస్ వెస్టర్న్ లుక్. సో ప్రోడక్ట్స్ అన్ని కూడా మేమే ఇస్తామమ్మా. ఓకే, ఎవరికి ఎలా సెట్ అవుతుంది, కాంప్లెక్షన్ కి తగ్గట్టు ఎలా మ్యాచ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ స్టార్ట్ హియర్ అలాంగ్ విత్ ద ప్రోడక్ట్, కలర్ థీమ్, స్కిన్ కండిషన్స్ కి సూట్ అవుతూ, హెయిర్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. స్పెషల్ గా ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఇది అని చెప్పొచ్చు. అందుకే అంత సిన్సియర్ గా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు, చేయించుకునే వాళ్ళు కూడా అంతే ఇష్టంగా కూడా చేసుకుంటున్నారు. ఎవ్రీడే ఉంటుందా మ్యామ్? లైక్ ఈ క్లాస్ ఈ క్లాస్ తర్వాత ఒక స్టూడెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్కిన్ ఉంటుంది అంటే అవైలబిలిటీ ఆఫ్ ద క్లాసెస్, ఇన్స్ట్రక్టర్స్, క్లాస్ రూమ్స్ని బట్టి వాళ్ళని స్కెడ్యూల్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ బ్యాచెస్ వస్తూ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మేకప్ కోర్స్ ఒకటే మేకప్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఉట్టి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఉట్టి స్కిన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, పీజీ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, సెడెస్కో ఇంటర్నేషనల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం క్లాసెస్ స్కెడ్యూల్ చేస్తూ డివైడ్ చేస్తూ ఎవరికి వాళ్ళకి సంబంధించినది వాళ్ళ కరికులం బట్టి వాళ్ళ క్లాసెస్ స్కెడ్యూల్ ఉంటుంది. ఎస్. సో పర్ డే అనొచ్చా లేకపోతే పర్ గ్రూప్ అనొచ్చా? ఎంతమంది మినిమం ఉండాలి? యావరేజ్ గా ఆన్ ద బోత్ ద ఫ్లోర్స్ వీ హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 40 to 50 ఎవ్రీ డే. ఓ వావ్. యా. ఓకే. అంటే బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ మచ్ మోర్. ఓకే. బట్ ఆఫ్టర్ కోవిడ్ వి సార్ట్ ఆఫ్ లైక్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ నామ్స్ అన్ని కూడా. ఈ సెటప్ మ్యామ్ అడ్వాన్స్ నెయిల్ ఆర్ట్ కి సంబంధించిన సెటప్ అమ్మా. ఇక్కడ నెయిల్ ఎక్స్టెన్షన్స్, జెల్ నెయిల్స్, అక్రిలిక్ నెయిల్స్ ఇవన్నీ కూడా టీచ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ కానీ ఇవన్నీ కూడా. అంటే బేసిక్ నెయిల్స్ అయినాకనే మనం అడ్వాన్స్ నెయిల్స్కి వెళ్ళడానికి ఉంటాం. ఇప్పుడు బేసిక్ నెయిల్ అంటే ఇక్కడ ఈ అమ్మాయిలు చేస్తున్నారు కదా, ఇది బేసిక్ నెయిల్ ఆర్ట్. సో బేసిక్ నెయిల్ ఆర్ట్లో వాళ్ళకు నెయిల్ థియరీ, నెయిల్ స్ట్రక్చర్, డిసీజెస్ అండ్ డిజార్డర్స్ దగ్గర నుంచి చెప్తూ వీళ్ళకు ఇవన్నీ నేర్పిస్తాం. మెహందీ క్లాస్ మ్యామ్ అందరూ మెహందీ క్లాస్, మెహందీ మాడ్యూల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు మెహందీ నేర్చుకుంటున్నారు. మెహందీ పౌడర్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి, కోన్ ఎలా రెడీ చేసుకోవాలి అక్కడ నుంచి నేర్పిస్తారమ్మా. అంటే లైన్స్ ఇప్పుడు వీళ్ళు బార్డర్స్ అది చేశారు కదా, ఆ బార్డర్స్ అది చేయడము, ఫిల్లింగ్ ఎట్లా చేయడము అవన్నీ వచ్చేసేసి బ్రైడల్ మెహందీ వరకు వచ్చేంత వరకు బ్యూటిషియన్ కోర్స్ లో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళొచ్చు, అడ్వాన్స్ మెహందీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి బ్యూటిషియన్ కోర్స్ లో ఉన్న మెహందీకే ఇంత వచ్చేసింది మరి. అండ్ తనకు ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ మచ్ ఎక్స్పీరియన్స్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అమ్మా మీకు ఇంతకుముందు? ఎప్పుడు నేర్చుకోలేదు, ఇక్కడే నేర్చుకోవడం. ఎంత టైం పట్టింది మీకు?
1.5 అవర్లో నేర్చేసుకున్నారా? 1.5 అవర్లో 1.5 అవర్లో డిజైన్ ఫినిష్ చేసాం. ఓకే, నేర్చుకోవడానికి 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ 2 వీక్స్ పట్టింది. ఓకే, సో ఇక్కడ వీళ్ళంతా కూడా రకరకాల మెహందీ డిజైన్స్ ఎలా వేయాలి, మెహందీ కలిపే దగ్గర నుంచి కోన్ ఎలా తయారు చేసుకోవాలి, కట్ ఎలా చేయాలి, అసలు ఎంతవరకు కట్ చేయాలి, ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ నేర్చుకుంటారు. ఇది మానిక్యూర్ ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా. తను మసాజ్ ప్రాక్టీస్ చేస్తున్నది. ఇప్పుడు ప్రోడక్ట్ యూస్ చేస్తూ తనకు మసాజ్ స్ట్రోక్స్ అదంతా వాళ్ళ ఇన్స్ట్రక్టర్ నేర్పించారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది, థియరిటికల్ క్లాస్ లాగా కూడా ఉంటుందమ్మా? ప్రాక్టికలే చాలా ఎక్కువ ఉంటుందమ్మా. థియరీ ఎలా చేయాలో ఎందుకు చేయాలో అవన్నీ నేర్పించుకుంటూ చేస్తాం కాబట్టి. ఎందుకంటే మనం ఇప్పుడు 30% ఈస్ ద థియరీ ఎనీ మాడ్యూల్లో, 70% ఈస్ మోస్ట్లీ ప్రాక్టికల్స్. ఎందుకంటే దిస్ ఇస్ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. కరెక్ట్. అండ్ చాలా క్వశ్చన్స్ కూడా క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, ఇదే ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా అని. వీళ్ళు ఆన్సర్ చేసే సిచ్యువేషన్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్షుణ్ణంగానే నేర్పిస్తాం కదా. ఇట్స్ నాట్ జస్ట్ వీ గో డైరెక్ట్లీ టీచ్ మెనిక్యూర్ చేయాలంటే డైరెక్ట్ గా మనం హ్యాండ్ ఇచ్చేసి చేయము. వాళ్ళ స్కిన్ కండిషన్స్ తెలుసుకుంటాము, వాళ్ళకి ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాకనే మనం అవన్నీ చేస్తాం కదా. ఇది పెడిక్యూర్ క్లాస్ అమ్మా. ఇప్పుడు తను ప్యాక్ వేస్తున్నారు, అంటే మసాజ్ అదంతా అయిపోయింది తనకి. ఇప్పుడు ప్యాక్ అప్లికేషన్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. అది పార్ట్ ఆఫ్ ద కరికులం. మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ ఇస్ ఫర్ రిలాక్సేషన్. అండ్ వాళ్ళు అది చేయాలన్నా కూడా వాళ్ళకు రిఫ్లెక్సాలజీ పాయింట్స్, క్లయింట్ రిలాక్స్ అవుతున్నారా, ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయా, అవన్నీ తెలుసుకుని ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అవంతా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా తను లాస్ట్లో ప్యాక్ అప్లికేషన్ చేసి షీల్ అలౌ ఇట్ టు డ్రై ఫర్ సమ్ టైమ్, దెన్ షీల్ వాష్ ఇట్ ఆఫ్. సో ఇదేనా? ఇవన్నీ క్లాస్ రూమ్స్ అమ్మా. థియరీ రూమ్స్ చెప్పడానికి థియరీ 1, థియరీ 2, థియరీ 3 ఇది మొత్తం కంబైన్ చేస్తే మీకు చూపిస్తాను. ఇలా రావచ్చు మీరు. ఇది సెమినార్ కండక్ట్ చేసుకోవడానికి, ప్రెజెంటేషన్స్ ఇచ్చుకోవడానికి, స్టూడెంట్స్ ఏమైనా మళ్ళీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాగా చేసి అర్థం చేయించడం, అంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అదంతా పోకుండా మావేమన్నా ఈవెంట్స్ అయినా మేము ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మా హెయిర్ కలరింగ్ రూమ్ అమ్మా. వి యూస్ ఫర్ ద హెయిర్ సర్వీసెస్. ఇప్పుడు పిల్లలు ఇక్కడ, స్టూడెంట్స్ ఇక్కడ తిను హెనా అప్లికేషన్ చేస్తున్నారు. అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్. హెనా ఎలా కలపాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా దాన్ని 1 day బిఫోర్ నానబెట్టాలి, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ స్టార్ట్ అమ్మా. అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కలరింగ్ టెక్నిక్స్, మా ప్రోడక్ట్స్ కూడా మా పిల్లలకి తెలియాలి కాబట్టి దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. వాళ్ళకి ఇది కూడా మేము నేర్పిస్తాము. సో ఇక్కడ హెయిర్ కట్ తో సహా హెయిర్ కట్, కలరింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్, పర్మింగ్, కెరాటిన్ ట్రీట్మెంట్, హెయిర్ బొటాక్స్, హెయిర్ స్టైలింగ్, నానోప్లాస్టీ ఇవన్నీ కూడా ఉంటుంది. హెయిర్ స్టైలింగ్ పిల్లలు డమ్మీస్ పైన ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ క్లాస్మేట్ పైన మొత్తం అటైర్ అదంతా చేసుకొని ఎలా చేయాలో చూపిస్తారు. సో ఇక్కడ హెయిర్ స్టైలింగ్, కలరింగ్, హెయిర్ కట్, హెయిర్ కి మెహందీ ఎలా వేయాలి, డిజైన్స్ ఎలా సెట్ చేయాలి, హెయిర్ మసాజ్, హెయిర్ స్పా, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కరికులం అమ్మ. హెయిర్ స్ట్రైట్నర్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఉంటుంది. ఫస్ట్ అయనింగ్ తను ఇప్పుడు లో డ్రైతోనే చేస్తుంటాం. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండర్ 1 roof అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. సో మీకు కూడా అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఉంటే సుమాజిగూడ బ్రాంచ్లో నేను ఉన్నాను. షీఈ్ ప్రిన్సిపల్ నళిని గారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. ఎస్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ యువర్ ఎట్ డోర్ స్టెప్ అన్నట్టుగా క్రిస్టల్ క్లియర్గా ఎనీ టైం మేడం మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతే కదా మ్యామ్? ఎస్, ఎనీ టైం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.